కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరవల్లు సినిమాపై ఫ్యాన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏడాది క్రితమే విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు మార్చి 28 అని విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసిన తాజా పరిస్థితులు చూస్తే మరొకసారి ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని పరిశ్రమ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పూర్తయింది. రికార్డింగ్తో సహా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సెట్ అయ్యాయి. అయితే సినిమా మొత్తం రెడీ అయినా కానీ ఒక కీలక సన్నివేశం చిత్రీకరించాల్సి అయితే ఉంది. ఈ సీన్ సినిమా మొత్తానికి కీలకమన్న విషయం బలంగా అయితే వినిపిస్తుంది. మరి ఈ సన్నివేశం లేకుండా సినిమా పూర్తి అవ్వదని చిత్ర బృందం స్పష్టంగా తెలిపింది. కానీ దీనికోసం పవన్ కళ్యాణ్ డేట్లు ఇప్పట్లో దొరికేలా కనిపించట్లేదు. ఆయన ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లో అయితే బిజీగా ఉన్నారు. ఇక ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజకీయ విధుల కోసం పూర్తిగా సమయం కేటాయించాల్సి అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో సినిమాకు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో సమయం కేటాయిస్తారన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముందుగా మార్చి 2వ వారం వరకు షూటింగ్కి డేట్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూల్లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఆయన ఇప్పటికే చెప్పినట్లుగా డేట్స్ ఇచ్చినా కానీ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లేట్ అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పవన్ సినిమాకు అంత సమయం కేటాయించలేకపోతే సినిమాను మరొకసారి వెనక్కి జరపాల్సి రావచ్చుందని ఫిలిం సర్కిల్లో అయితే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా మళ్ళీ వాయిదా పడితే అభిమానుల్లో నిరాశ పెరుగుతుందని మేకర్స్ అయితే బాగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి హరిహర వీరమల్లు విడుదల గడువు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ డేట్ సమస్య సినిమా షెడ్యూల్పై ప్రభావం పడుతుంది. పవన్ రాజకీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుంటూ ఆయన ఎప్పుడు షూటింగ్కి వస్తారనే విషయాన్ని అనుసరించి సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మార్చి 28న విడుదల సాధ్యమా లేక మరొకసారి వాయిదా పడుతుందా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.